ఆహా, ఏమైనా ప్రకృతి సౌందర్యము! పచ్చని చెట్లు, పక్షుల కిలకిలలు, జంతువుల గింకారాలు, పండ్లు, పశువులు. సృష్టిలో ఎవరికి దొరుకుతుంది ఇంత అదృష్టం? ఎవరు నువ్వు? నిన్నెక్కడో చూసినట్టుంది. నువ్వు నాగినేవు కదూ, మరేంటి ఇంత నీరసంగా ఉన్నావు? ఏం చేయమంటావు తల్లి, ఈ మాయాదారి ప్రజలు మేము ఎక్కడ కనబడితే అక్కడ క్రూరంగా చంపేస్తున్నాడు. కాబట్టి వాళ్ళకి కనబడకంట, ఆహారం లేకుండా తిరుగుతున్నాము. అక్కడ ఇంత కిరాటకులో ఈ నరు. ఎవరు నువ్వు? నేను ఎలుకను. విత్తనాలను పండ్లను సేకరిస్తూ వాటిని భూమిలో దాచేదాన్ని. అవి కొత్త మొక్కలుగా ఎదిగేవి. మరి ఏవి ఆ మొక్కలు? అయ్యో తల్లి, నువ్వు ఈ భూమి మీద జీవువు కాదా? పైనుంచి వచ్చావా? నేనెవరైతే నీకెందుకు? విషయం చెప్పు. ఈ నరజాతి మా జాతిని నాశనం చేసింది. మేమే లేనప్పుడు విత్తనాలు ఎలా వస్తాయి, మొక్కలు ఎలా పుడతాయి? ఏం చేశారు? మేము పంట పొలాల్లో తిరుగుతూ ఉంటే ఎలుకల మందు జల్లి చంపేశారు. అలాంటి వాళ్ళు అక్కడక్కడ బతుకున్నారు. త్వరలో మేము కూడా అంతరించిపోతాము. అయ్యో, వస్తానమ్మా, నీరసంగా ఉంది. అక్కడ ఇంత కిరాటకులో ఈ నరులు. ఎవరు నువ్వు? తేనెటీగవు కదా? హాయిగా మొక్కలపై వాలి మకరందం స్వీకరించకుండా నేలపై పొర్లుతున్నావెందుకు? అయ్యో, ఇంకెక్కడ మొక్కలు, ఇంకెక్కడ పువ్వులు, ఉంచేవారే కరువైపోయారే. మా జాతికి ఆహారం లేక చాలా మంది అంతరించిపోయారే. నేను రేపో మాపో. అక్కడ ఇంత కిరాటకులో ఈ నరులు. ఎవరమ్మా నువ్వు? అందరినీ అడుగుతున్నావు. నేను ప్రకృతిని. ఆ పేరు ఎక్కడా చెప్పకమ్మా. నరుడికి తెలిసిందంటే నామరూపాలు లేకుండా చేసేస్తాడు. అంత కిరాటకులా ఈ నరజాతి? అయ్యో తల్లి, 150 సంవత్సరాల క్రితం నువ్వు నేను కూడా పుట్టి ఉండం. అనేక రకమైన జీవజాతులు ఈ ప్రకృతిలో సంచరించేవి. నరుడికి తెలివితేటలు ఎప్పుడైతే పెరిగాయో అభివృద్ధి పేరిట అందమైన ప్రకృతిని వికృతంగా తయారు చేశాడు. కొన్ని రోజులు పోతే అన్ని జీవజాతులు అంతరించిపోతాయి. మనిషిని మనిషే తినే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఊపిరాడక చచ్చే వాళ్ళు కొంతమంది, బలహీనుణ్ణి చంపుకు తినే వాళ్ళు కొంతమంది. ఎవరు దొరక్క చివరకు వాడే ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. ఇంతకీ నువ్వెవరు? నేను జింకను. పచ్చని గడ్డిని తింటాను. దీని వల్ల కొత్తగా గడ్డి పెరుగుతుంది. ఇంతటి ఘాతకం చేస్తున్న ఈ నరజాతిని నేను బతకనివ్వను. ఒక్క నరుడు కూడా లేకుండా చేస్తే మళ్ళీ ప్రకృతి పునరావృతం అవుతుంది. కరోనా కంటే బలమైన వైరస్ పుట్టించి క్షణాల్లో ప్రపంచాన్ని సవాలు గుట్టలుగా మారుస్తాను. అమ్మా తల్లి, కోపగించుకోకండి, మమ్మల్ని క్షమించండి. చేసింది తప్పు కాదు, క్షమించడానికి నేరం. నేరానికి శిక్ష తప్పదు. అమ్మా, అంత పాపం మేమేం చేశామమ్మా? గుళ్ళు, చర్చిలు, మసీదులకి వెళ్తున్నాం. లోక రక్షణకై ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం. మీ ఇష్టదైవాలను ప్రార్థించుకోండి, తప్పులేదు. ప్రాణవాయువునిచ్చే వృక్షాలను కాపాడుకోవాలి. జీవరాశుల్ని బతకనివ్వాలి. ఈ ప్రకృతిలో పుట్టిన ప్రతి జీవి వల్ల ఒక ఉపయోగం ఉంది. ఇది మీరేం చేస్తున్నారు? జ్ఞానం ఎక్కువైపోయి ప్రస్తుతం మేము బాగానే ఉన్నా తర్వాత తరం వాళ్ళకి ఏమైనా ఆపద వస్తే వాళ్ళే చూసుకుంటున్నారే తప్ప వాటికి బాధ్యత లేదు. వదలను, నాశనం చేస్తాను. కొంతకాలం మాకు క్షమయం ఇవ్వండి. ఈ విషయం ప్రపంచానికి తెలియజేసే కార్యక్రమం నిర్వహించి తీసుకొస్తాం. మీరు ఆశించిన ప్రకృతి సౌందర్యాన్ని తీసుకొస్తాం. సరే, కొంత సమయం మీకు అవకాశం ఇస్తున్నాను. మీలో మార్పు లేదో ప్రళయం సృష్టిస్తాను. ధన్యుని తల్లి.